కెమెరా మొత్తం బాబు సార్ మొత్తం గ్యాప్ అందరినీ కొట్టు ఫోన్ చేసుకోను ఆంతోటపల్లి గ్రామ సర్పంచ్ ఈ సంతకాల సేకరణలో భాగంగా జగనన్న నిర్ణయానికి మద్దతు ఇస్తా ఉన్నాడు. మేము మద్దతు ఇస్తా ఉన్నాం, మేము అండగా నిలబడతా ఉన్నాం జగనన్నకి. మీరు సిద్ధమేనా? ఆంతోటపల్లి గ్రామ ఎంపీటీసీలో సోమశేఖర్ రెడ్డి గారు, సునీల్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆనంద్ వేదిక మీద ఉన్నారు. అదేవిధంగా జయప్రకాష్, తాడిపత్రి శ్రీనివాస్ వేదిక మీద కావాల్సింది కోరుతున్నా. ఫోటో తీసుకున్నావా? ఉదాహరణకు మన రాప్తాడు నియోజకవర్గంలో ఈ 18 నెలల్లో ఆల్ టైమ్ రికార్డు దాదాపుగా పాపంపేట ప్రాంతంలో 300 ఎకరాల భూమిలో దాదాపుగా 10,000 ఇళ్లు ఉన్నటువంటి, అంటే 500 ఎకరాల సోత్రియం భూమిలో 10,000 ఇళ్లు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంది పరిటాల సునీత ఆమె బంధువులతో. అంటే అక్కడ నివాసం ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా వారు భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నటువంటి పరిస్థితి. అంటే ఖాళీ చేయించమంటారండి. అప్పటికే వాళ్ళు సోత్రియం భూములు సోత్రియందారులతో కొన్నా కూడా వీరు ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం, అంటే 1000 కోట్ల ఆస్తిని దోపిడీ చేసేటువంటి విధానానికి వీళ్ళు సిద్ధపడినారు. అంటే మనం వేసిన ఓటు, ప్రజలు వేసిన ఓటును దోపిడీకి, లూటీకి ఉపయోగించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో దాదాపుగా 2 లక్షల ఎకరాలలో భూగర్భ జలాలు ఈరోజు తగ్గిపోతా ఉన్నాయి. ఎందుకంటే అంద్రినీవ కాలువ కాంక్రీట్ లైనింగ్ వేయడం వల్ల నీళ్లు కిందికి ఎక్కడంలే, రైతులు ఊర్లు వదిలేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పాపంపేటలో ఇప్పటికే 20 ఇళ్లను కూల్చేసినారు, ఆక్రమించుకునే ప్రయత్నం చేసినారు. దానిపైన కూడా హైకోర్టు నుంచి స్టే కూడా తీసుకొని వచ్చినాం. అదేవిధంగా 50,000 ఇళ్ల నిర్మాణానికి పరిటాల సునీత గారి లేఖ, ఆమె రాసిన లేఖ వల్ల 50,000 ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వం ఇచ్చేటువంటి జగనన్న కాలనీల నిర్మాణం ఆగిపోయింది. ఆ విధంగా 100 కోట్ల ఆస్తులు, 1000 కోట్ల ఆస్తులున్న ఆమె బీదవాడు 1,80,000 ఇల్లు కట్టుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ దాన్ని జగనన్న అండదండలతో చేస్తా ఉంటే అవి కూడా ఆపేసింది. అదేవిధంగా మన నియోజకవర్గంలో కురుబ మజ్జిగ లింగమయ్య గారిని హత్య చేశారు పరిటాల సునీత. తమ్ముడు స్వయంగా హత్య చేశాడు. ఆ కేసులో ముద్దాయిల తమ్ముడి కుమారులు లింగమయ్య గారి తమ్ముడు ఇక్కడ మజ్జిగ శంకరయ్య ఇక్కడే ఉన్నాడు, మన కురుబ మజ్జిగ శంకరయ్య. అదేవిధంగా మన రాష్ట్ర కార్యదర్శి అయిన, అదేవిధంగా రాప్తాడ్లో శంకరయ్య, అదేవిధంగా రాప్తాడ్లో నారాయణ రెడ్డి సత్యమణి హత్య. అంటే ఆస్తుల సెటిల్మెంట్లలో భాగంగా, అంటే ఒక ఓటు వేస్తే ఒక ఊరికి మంచి చేసేవాని కోసం వేయాలి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడుకి వేసిన ఓటు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసేటువంటి ఒక విధానానికి ఓటు వేసినటువంటి పరిస్థితి మనం గమనించాలా. ప్రజలందరినీ మోసం చేసినటువంటి విధానం కూడా మనం గమనించాలా. అందులోనూ చంద్రబాబు నాయుడు గారే నేను క్వాలిటీ మద్యం ఇస్తానని అసెంబ్లీలోనే ఆయన సభలోనే చెప్పినాడు. నేను 100 రూపాయలకే క్వాలిటీ మద్యం ఇస్తానని ప్రచారం చేసినారు. షాపులు కూడా 4 రెట్లు పెరిగినాయి. బెల్ట్ షాపులు, అంతకుముందు మన ప్రభుత్వంలో బెల్ట్ షాపులు 40,000 బెల్ట్ షాపులు వచ్చినాయి. మరి ఇంత పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసినప్పుడు ఎన్ని రెట్లు ఆదాయం పెరగాలి? కానీ 2019-24లో ఏదైతే మన ఆదాయం ఉందో, లిక్కర్ మీద ఆదాయం ఉందో 1,05,000 కోట్ల ఆదాయం అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే 60% పెరిగింది. ఇప్పటికి ఈయన చూపిస్తానే నెలకు 1,200 కోట్ల రూపాయలే. అంటే నెల 1,400 కోట్లు. అంటే ఇప్పటికి దాదాపుగా ఈ 15-16 నెలల్లో 20,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. అదేవిధంగా ఇంకొక 27 ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. అంటే పేదలకు ఫ్రీగా ఉచితంగా కార్పొరేట్ వైద్యం చేయాలన్నది రాజశేఖర రెడ్డి గారి కళ. ఆయనే ఆరోగ్యశ్రీని తెచ్చినారు. జగనన్న దాన్ని ఎన్హాన్స్ చేసి 25 లక్షల వరకు ఎటువంటి వైద్యాన్ని ఉచితంగా చేయాలనేటువంటి విధంగా ఒక కార్డును అందరికీ ఇచ్చినాడు.
ఆ ఉచిత వైద్యం కోసం మరో అడుగు ముందేసి దాదాపుగా 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 5,000 మంది విద్యార్థులని ప్రతి సంవత్సరం 5,000 మంది ఉచితంగా డాక్టర్లు అయ్యేటువంటి పేద విద్యార్థులు ఉచితంగా డాక్టర్లు అయ్యేటువంటి అవకాశం తీసుకొచ్చినాడు. చంద్రబాబు నాయుడు రాగానే ఒక జీవో ఇచ్చినాడు. ఈ ఉచితంగా వైద్యం చదువు చెప్పాల్సిన అవసరం లేదు అని ప్రైవేటైజ్ చేస్తామనే ఉద్దేశంతో ఒక జీవో ఇచ్చి ఈ ఆసుపత్రుల నిర్మాణ పనులన్నీ ఆపేసినారు. ఇప్పటివరకు పబ్లిక్ అంటే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి హాస్పిటల్, ప్రైవేట్ సంబంధించిన మేనేజ్మెంట్ విద్యార్థుల నుంచి కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేసేటువంటి కార్యక్రమం ఆయన స్టార్ట్ చేసినాం.